హలో ఫ్రెండ్స్, నేను మీ కిట్టు. సో నేను యాక్చువల్లీ 2026 ఇయర్లో జూలైలో అమర్నాథ్ యాత్రకి వెళ్తున్నాను అనమాట. సో నేను ఎలా వెళ్తున్నా, ఏ ట్రావెల్స్ వెళ్తున్నా, బడ్జెట్ ఎంత, సో దీనికి ఏమేమి మనము డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అండ్ ఎలా ఉంటుంది ట్రిప్, ఎన్ని రోజులు ఉంటుంది, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను వచ్చేసి అయితే ట్రావెల్స్ త్రూ వెళ్తున్నా. సో ఉషా కిరణ్ ట్రావెల్స్ త్రూ వెళ్తున్నా నేను. సో అండ్ దీనికి మెడికల్ టెస్ట్ కూడా చేయించాలి, బిఫోరే స్లాట్ బుక్ చేయాలి. సో నేనైతే మెడికల్ టెస్ట్ అయితే చేయిస్తున్నాను. సో మా ట్రావెల్ ఏజెన్సీ తను ఉషా గారు అయితే తనే ఆ స్లాట్ బుక్ చేసుకోవడం అవన్నీ తను చూసుకుంటున్నారు. జస్ట్ మెడికల్ టెస్ట్ ఒకటి చేయించమన్నారనమాట. సో నేను వచ్చేసి మెడికల్ టెస్ట్ గాంధీ హాస్పిటల్లో చేయిస్తున్నా. సో మనకు హైదరాబాద్లో ఓన్లీ 2 ప్లేసెస్లో అయితే చేయొచ్చు మెడికల్ టెస్ట్ వెరిఫికేషన్. ఒకటి ఉస్మానియా హాస్పిటల్, ఇంకోటి గాంధీ హాస్పిటల్. సో నేనైతే గాంధీ హాస్పిటల్ ప్రిఫర్ చేస్తున్నా, ఎందుకు వర్క్ కొంచెం ఫాస్ట్గా అయింది నాకైతే, అండ్ మిగతా వాళ్ళు కూడా ఫాస్ట్గా అయింది. అండ్ ట్రిప్ కాస్ట్ డీటెయిల్స్ వచ్చేసి 14,000 అన్నమాట. మనకు టోటల్ 4 ప్లేసెస్లో మనం వెళ్తాము. ఫస్ట్ వచ్చేసి అమర్నాథ్ యాత్ర అండ్ వైష్ణోదేవి టెంపుల్ అండ్ పంజాబ్ గోల్డెన్ టెంపుల్ అండ్ వాఘా బార్డర్. ఈ 4 ప్లేసెస్ మనకైతే ఉషా గారు చూపిస్తారనమాట, యూకే ట్రావెల్స్. అండ్ మీకు ఆ ట్రావెల్స్ డీటెయిల్స్ కావాలంటే కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో తన డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తాను. అండ్ తనని మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, యూకే ట్రావెల్స్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ నేను ఎలా వెళ్తున్నా, ఏంటిదే అనేటివి అన్నీ మీకు 1 by 1 అప్డేట్ చేస్తుంటాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేస్తుండే. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, నా ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అయితే మనం యాత్ర ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో యాత్ర ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఏమేమి మెడికల్ టెస్ట్ చేయించాలని నేను ఇక్కడ డిస్ప్లే ఇచ్చాను చూడండి. నేనైతే మెడికల్ టెస్ట్లు ఏవి గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే చేయించలేదు, నేను అన్ని ప్రైవేట్ హాస్పిటల్లోనే చేయించాను అనమాట. నేను వచ్చేసి యోధా డయాగ్నోస్టిక్ సెంటర్లో మెడికల్ టెస్ట్ చేయించాను. సో బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ శాంపిల్స్ అన్ని ఇక్కడే ఇచ్చాను అనమాట. సో నా కంప్లీట్ ప్రొఫైల్కి 2,500 ఖర్చు అయింది అనమాట. అండ్ ఇక్కడే నేను ఈసీజీ అండ్ ఎక్స్రే కూడా ఇక్కడే చేయించాను. సో ఫైనల్లీ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ తీసుకొని నేనైతే గాంధీ హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడ వెరిఫికేషన్ 2 చోట్ల జరుగుతుంది హైదరాబాద్లో, గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ. సో ఫైనల్లీ నేనైతే గాంధీ హాస్పిటల్కి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే వెరిఫికేషన్ ఎలా వెళ్ళాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్ ఇలాగే వెళ్తే మనకు కొంచెం ఒక ఫస్ట్ రైట్ టర్న్ కాకుండా సెకండ్ రైట్ టర్న్ ఏదైతే వస్తుందో అక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. సో నేను బ్యాక్ కనిపిస్తుంది కదా గాంధీ హాస్పిటల్ అని చెప్పేసి. సో అలాగే స్ట్రైట్ వెళ్తే మనకు బిల్డింగ్ వస్తుంది. సో ఇదే బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో వెరిఫికేషన్ అనేది ఓన్లీ ఫ్రైడే సాటర్డే మాత్రమే వెరిఫికేషన్ చేస్తారు. సో మిగతా రోజుల్లో ఈ అమర్నాథ్ యాత్ర సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ కూడా వెరిఫికేషన్ అయితే చేయరన్నమాట. సో ఎవరు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్ గా మనకి ఒక రికార్డ్ రూమ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇది రికార్డ్ రూమ్ అని ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత సో మనం ఇక్కడ వెయిట్ చేయాలి. సో ఒక సర్టెన్ టైం ఉంటుంది అనమాట. సో లైక్ 11 కానీ 11 o'clock నుంచి లైక్ ఆఫ్టర్నూన్ వరకు చేస్తారు. ఇక్కడ వీళ్ళకి ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఫిల్ చేయాలి. సో రెస్ట్ ఆఫ్ ది పార్ట్ అంతా డాక్టర్స్ మళ్ళీ మన రిపోర్ట్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళు దాన్ని అక్కడ అంటే ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే అక్కడ మెన్షన్ చేస్తారు అనమాట, ఈ ఫిట్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే మెడికల్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. సో స్టాంప్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండ్ నెక్స్ట్ యాత్ర స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నచ్చితే లైక్, ఫాలో